తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు 12 రాశుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటి దాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనము ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతముగా యోగవంతముగా ఉంటుంది అని నేను చెప్పగలుగుతాను. నేను 2023 నుండి చెప్తూనే ఉన్న కన్యారాశి వాళ్లకు దాదాపు ఇంకొక 10 సంవత్సరాల పాటు చాలా బాగుంటుంది, యోగవంతముగా ఉంటుంది. వీళ్ళ మాటకు తిరుగులేదు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వీళ్లకు అద్భుతమైనటువంటి గ్రహస్థితులుగా కలిసి వస్తున్నాయి. సంవత్సరము ఎదుగుదలే ఉంటుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినా తీర్చుకోగలుగుతారు. తీర్చుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటేనే అప్పు అనేది పుడుతుంది వీళ్లకు ఇది ఉంటుంది. అందుకని కన్యారాశిది కన్యారాశిది గురువుగారు మీరు అద్భుతంగా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఏమిటి అని అడుగుతున్నారు నన్ను. కన్యారాశిదే ఒక 10-12 ఏళ్ల పాటు బాగుందని 2023 నుంచి చెప్తున్నాను నేను. పుష్కర కాలం బాగుంది. ఏ రాశి వాళ్ళకి అట్లా లేదు. మిగతా రాశులవన్నీ కూడా ఇప్పుడు మిథున రాశి వీటికన్నా ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు బాగుంది అని చెప్తారు. చిన్నవి ప్రతి మాసంలోనూ అటు ఇటు ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు ఉన్నంత మాత్రాన బాగలేదని కాదు కదా దాని అర్థం. అందుకని కన్యారాశి వాళ్ళదే అత్యద్భుతముగా ఉన్నది. వీళ్ళు ఏ పని అనుకున్నా జరుగుతుంది గాక. అనుకూలవంతమైన అన్ని వైపుల నుండి ఆదాయం అనేది పెరుగుతుంది. వీళ్లకు ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా చేసుకోగలుగుతారు. వీళ్ళు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే. అంతేకాకుండా శత్రు సమస్యలను తెలివిగా అధిగమించడం అనేటువంటిది కూడా ఉంటుంది వీళ్లకు.
కొన్ని సమస్యలను చాలా తెలివిగా పరిష్కారం చేసుకుంటారు వీళ్ళు. ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని లాభాలు తీసుకునేటువంటి విధముగా వీళ్ళ పనులు ఉండబోతున్నాయి. బాగా ఇంట బయట వీళ్ళ మాటకు ఎదురుండేటువంటి ప్రశ్నే లేదుగాక లేదు. అందరినీ ఆకట్టుకునేటువంటి విధముగా వీళ్ళ యొక్క పోకడ ఉండబోతున్నది. సంతానము విద్యా విషయాలలో మహాద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. నూతన వాహనాలు కొనుక్కోవటము, నూతన ఇల్లు మామూలుగా కట్టించుకోవడం కానీ, ఇల్లు కొనడము కానీ, దానికి సంబంధించినటువంటి లోన్లు పెట్టుకుంటే వెంటనే శాంక్షన్ కావటము కానీ అతి సునాయాసముగా జరుగుతున్నాయి. వీళ్ళకు ప్రయత్నాలు ఏది ప్రయత్నము చేసినా ఫలిస్తుంది ఖచ్చితంగా వీళ్ళకు. డిసెంబర్తో పాటు ఆల్మోస్ట్ 10 years అని అంటే 2030 వరకు బాగానే ఉందంటారా గురువుగారు? మధ్యలో ఒక మాసం అటు అలా ఉండవచ్చును, కానీ సంవత్సరము పొడవునా ఆలోచన చేసేటప్పటికీ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు వీళ్ళకు. ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకోవచ్చా? అసలు ఎప్పుడో పోయిందమ్మా వీళ్ళ కన్యా రాశి వాళ్లకు. ఇప్పటి వరకు పడ్డ కష్టం కాదు. 2023 నుంచి పుష్కర కాలము పాటు అని చెప్పినా నేను. అప్పటి నుంచి మొదలైంది చెప్పలేదు, ఇది పోయిన 2023 సంవత్సరంలో చెప్పినా నేను ఈ మాట. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా నేను. ఒక కన్యా రాశి వాళ్లకు నాకు ఎంతమందో ఫోన్లు చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు, నేను నంబర్లు ఇస్తాను కావాలంటే. అంత ధైర్యంగా చెప్పగలుగుతా. అన్ని రాసుల వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి ఏది ఉంటే చెప్పాలి మనం. మనకు అక్కడ గ్రహస్థితులను బట్టి జాతకం చెప్పటంలో ఏది ఉంటే అది చెప్పాలి, వేరే చెప్పడానికి లేదు. మన సొంత కవిత్వం కాదు, ఉన్న గ్రహస్థితులు ఆ ఇచ్చే ఫలితాలను బట్టి. అందుకని బంధుమిత్రుల రాక అనేటువంటిది వీళ్ళకు ఆనందము కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగినటువంటి ఫలితము అద్భుతముగా పొందగలుగుతారు వీళ్ళు. అలాగే ఉద్యోగ వాతావరణం ఉత్సాహవంతముగా ఉంటుంది. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, ఉద్యోగాలు చేసుకుంటుండేటువంటి వాళ్లకు కానీ చాలా సంతోషంగా చేసుకుంటారు. ఎందుకు? ఆనందంగా డబ్బులు రావడం కానీ, శ్రమకు తగిన ఫలితం వస్తుంది అన్నప్పుడు ఇంకొక పని ఎక్కువ చేసుకుందాము. ఈరోజు ధనం మూలం మిదం జగత్తు కదా, డబ్బే కదా కావాల్సింది. ఎక్కువ పని చెప్తే ఎక్కువ డబ్బు వస్తుంది అనేటువంటిది ఉన్నప్పుడు ఎందుకు చేసుకోరు? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళవచ్చును. భూముల నుండి బాగా కలిసి వస్తాయి. ఏదైనా కోర్టు పరమైనటువంటి సమస్యలు ఉంటే కూడా వీళ్ళకి అనుకూలముగా వస్తాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ అత్యద్భుతముగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారు చేసుకోదగిన పరిహారం ఏదైనా వివరిస్తారా గురువుగారు? వీళ్ళు పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏమి ఆరాధన చేస్తే మేలు అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చును, ఆంజనేయ స్వామిని ఆరాధించవచ్చును. ఈ రెండు చేసుకుంటే చాలు. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. జయం.